హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ ట్యాక్సీ వాళ్ళ. ఈరోజు వచ్చేసి అయితే 6 o'clock ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయితే ఆన్ చేసిన. చూద్దాం తొందర తీస్తే బుకింగ్స్ ఎట్లుంటాయి అనేది. అట్లానే 6 o'clock అయితే ఆన్ చేసిన. చూద్దాం వెయిటింగ్ అయితే ఏదో ఇక్కడ దమ్మాడ్ అయితే వచ్చిన. వెయిటింగ్ అయితే వేసిన, ఇంకా బుకింగ్ అయితే పడలేదు. ఆన్ చేసిన ఓలా ర్యాపిడో అయితే చూపిస్తుంది చూడండి. ర్యాపిడో అయితే ఆన్ చేసిన, ఇంకా బుకింగ్స్ అయితే పడతలేవు. అండ్ ఓలా యాప్ ఓలా అయితే ఆన్ చేసిన. చూద్దాం వెయిటింగ్ అయితే చేద్దాము. అండ్ ఈరోజు టైం అండ్ డేట్ చూపిస్తా చూడండి. 6:08 అవుతుంది. 6 o'clock 6కి అయితే తీసిన. 8 నిమిషాలు అవుతుంది వెయిట్ చేయబట్టి, ఇంకా బుకింగ్ అయితే పడలే. అండ్ డేట్ 27, ఈరోజు గురువారం అనమాట, June 27 అనమాట ఈరోజు. చూద్దాం వెయిటింగ్ అయితే చేద్దాము. బుకింగ్స్ అయితే పడతలేవు ఇంకా. అండ్ 0 kilometer చేస్తా చూడండి. చలో 0 kilometer అయితే వేసిన. చలో వెయిటింగ్ అయితే చేద్దాము. ఇంకా ఇలా బుకింగ్ పడితే అలా తీసుకొని వెళ్ళిపోదాం. మొత్తానికి అయితే ఎయిర్పోర్ట్ బుకింగ్ అయితే పడింది మార్నింగ్ 6 o'clock ఆన్ చేసి 6 o'clock ఆన్ చేస్తే మనకు వచ్చేసి 7:40కి అయితే బుకింగ్ పడింది. దాదాపు ఒక 2 hours దాకా అయితే వెయిటింగ్ చేసిన. మార్నింగ్ అయితే వాళ్ళ బుకింగ్స్ డైరెక్ట్ ఎయిర్పోర్ట్ అయితే బుకింగ్ పడింది, తీసుకున్నాను అనమాట. ర్యాపిడోలో పడింది. 800 చేంజ్ వచ్చింది. 803 రూపాయలు అయితే ఇచ్చింది మనకి. ఎయిర్పోర్ట్ వచ్చిన క్యాబ్స్ కూడా చాలా ఉన్నాయి, చూపిస్తా క్యాబ్స్ అనేది. అండ్ అమౌంట్ ఎంత వచ్చిందో చూపిస్తా చూడండి. మార్నింగ్ అయితే ఘోరంగా వెయిట్ చేసిన. అసలు బుకింగ్స్ ఇవ్వాలి, తొందర వెళ్తే మంచిగా బుకింగ్స్ పడతాయి, అమౌంట్ ఎక్కువ అవుతుంది అనుకోని బుకింగ్స్ అయితే వాళ్ళే. అండ్ అమౌంట్ వచ్చేసి మనకి 803 రూపీస్ అయితే ఇచ్చిన. 803 రూపాయలు ర్యాపిడోలో వచ్చిన. అండ్ ఓలా అయితే ఆన్ చేసాం. మనకి సీరియల్ వచ్చేసి బండ్లు అయితే చాలా ఉన్నాయి. 228 అయితే చూపిస్తుంది. నేను వచ్చినప్పుడు ఏమో 256 ఉండే, ఇప్పుడు 228కి అయితే వచ్చింది. చూద్దాం వెయిటింగ్ అయితే చేద్దాము. బండ్లు అయితే చాలానే ఉన్నాయి. చూద్దాం వెయిటింగ్ అయితే చేద్దాము ఎక్కడ వేస్తారనేది బుకింగ్. ఇక ఇప్పుడు బయటికి వెళ్ళొచ్చు, కానీ మళ్ళీ ఇప్పుడు ట్రాఫిక్ టైం అయితే వెళ్ళినా ఇప్పుడు. అట్లానే ఇక్కడ ఎయిర్పోర్టింగ్లో అయితే వెయిట్ చేస్తా. చూద్దాం ఎంతసేపటికి బుకింగ్ పడుతుంది అనేది చూద్దాము. మనమైతే 8:30కి అయితే వచ్చినాము. ఎగ్జాక్ట్లీ ఇక్కడికి 9:30కి అయితే వచ్చినాము. 9:28 అవుతుంది, 9:30 అవుతుంది. చూద్దాం ఎంత లోపల బుకింగ్ పడుతుంది అనేది చూద్దాం. ఓకే, డ్యూటీ అయితే క్లోజ్ చేసేస్తున్నా. టైం వచ్చేసి 6:16 అవుతుంది, 6:16 అవుతుంది. ఈరోజు అయితే డ్యూటీ క్లోజ్ చేస్తున్నా. ఇక్కడ దగ్గర రావాలింది వచ్చేసి అనమాట. అండ్ మనకి ఓలాలో వచ్చేసి ఒక ట్రిప్ అయితే కొట్టినాం. అది ఎయిర్పోర్ట్ నుండి ఇక్కడ హైటెక్ సిటీ వచ్చినాయి. ఇక హైటెక్ సిటీ వచ్చినాక బుకింగ్స్ అయితే పడలేదు. ఎయిర్పోర్ట్ నుండి హైటెక్ సిటీ అయితే వచ్చిన. మనకి ఎగ్జాక్ట్లీ ఎయిర్పోర్ట్లో ఎక్కడ ఎంత టైం పడిందంటే బుకింగ్ 3:41కి అయితే బుకింగ్ పడింది మనకి. దాదాపు మనం అక్కడ 9:30కి మార్నింగ్ 9:30కి పోతే అండ్ 9:30, 10, 11, 12, 5 గంటలు అయితే పట్టింది మొత్తం టోటల్ అయితే. 5 గంటలు డ్రాప్ అయిపోయినాక 5 గంటలు ఏమో పట్టింది. మళ్ళీ డ్రాప్ టైమా లేకుంటే పికప్ టైమా అర్థమైతే లేదు. అండ్ ఇక్కడైతే ఒక 3-4 hours అయితే వెయిటింగ్ అయితే చేసిన. తర్వాత బయటకు వచ్చిన అనమాట. ఇలా అయితే ఒక ట్రిప్ అయితే కంప్లీట్ చేసిన. అండ్ ర్యాపిడోలో అయితే అండ్ ర్యాపిడోలో అయితే 14-17 అయితే వేసిన. ఇందులో వచ్చేసి ఎన్ని ట్రిప్పులు కొట్టిందంటే ఇది లాస్ట్ డ్రాప్. ఇందులో వచ్చేసి అయితే 3 ట్రిప్పులు అయితే కంప్లీట్ చేసిన, 3 కంప్లీట్ చేసిన.
అండ్ 3 వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి ఎయిర్పోర్ట్ పోయినా కదా అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 339 అయితే వచ్చింది. తిరుమలగిరి వచ్చిన అనమాట, అక్కడికి వెళ్ళి హైటెక్ సిటీకి వెళ్ళి తిరుమలగిరి. అండ్ ఇది 175 వచ్చేసి తుమ్కుంట, ఇదే లాస్ట్ డ్రాప్ అనమాట. తుమ్కుంట సైడ్ వచ్చేసిన, ఇంకా అక్కడికి వెళ్ళి ఆఫ్ చేసుకుని వచ్చిన అనమాట. టోటల్ అయితే మనకి అమౌంట్ ఇందులో వచ్చేసి మనకి 1417, ఇలా 1415. ప్లస్ 14,415 ఇది టోటల్ వచ్చే అమౌంట్ అయితే ఇది. ఈరోజు అయితే 1832 అయింది, 1832 అయింది. ఈరోజు వేస్ట్ ఉంది బిజినెస్ అయితే. ఈరోజు మంచిగా కాలేదు. పొద్దుగాల మార్నింగే తీసిన, పడితేమని పర్లేదు బుకింగ్స్ అయితే. చాలా చూద్దాం రేపుడుక, అయినా తగ్గేదే లేదు. రేపుడుక చూద్దాము. ఎప్పుడు బిజినెస్ అయితే అనుకోలేము కదా, ఎప్పుడప్పుడు ఇట్లా అయితేనే ఉంటాయి. అందులో ఇప్పుడు తక్కువనే ఉన్నాయి బిజినెస్ ఉడక. చూద్దాం రేపు అనేది చూద్దాం, రేపు ఎట్లుంటుంది అనే సిచ్యువేషన్. రేపుడుక మార్నింగే తీస్తా, ఎట్లుంటుంది అనేది చెప్తాను మీకు. ఓకే. అండ్ కిలోమీటర్ రూపాయలు కావచ్చు, కిలోమీటర్ రూపీస్ చూడండి. కిలోమీటర్ వచ్చేసి 339, 340 వచ్చి 139, 140 అయితే తిరిగిన, 140 కిలోమీటర్ అయితే తిరిగిన. అది ఈరోజు వచ్చిన అమౌంట్, తిరిగిన కిలోమీటర్ అయితే ఇది. చలో.